नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। और सुब्रह्मण्येश्वर नागेंद्र स्वामी मंदिर शासी बोर्ड के सदस्यों को मंदिर के विकास और श्रद्धालुओं को बिना किसी परेशानी के सुविधाएं प्रदान करने की दिशा में काम करना चाहिए। 41 डिवीजन पार्षद पोशाला पदन्ना ने कहा। वरंगल शहर उर्सू रंगा साईपेट में सुब्रह्मण्येश्वर नागेंद्र स्वामी मंदिर शासी बोर्ड के सदस्यों का शपथ ग्रहण समारोह का भव्य रूप से आयोजित किया। स्थानीय पार्षद पोशाला पदन्ना, धर्म से विभाग के अधिकारी प्रसाद रवि, शासी बोर्ड के सदस्य थोटा नरसिलिंगम, जगन्नाथम, बनम, वेणु, अनिल कुमार, संध्या, कंदुला, लावण्या ने शपथ दिलाई। इस अवसर पर 41 डिवीजन पार्षद पोशाला पदन्ना ने कहा कि उर्स ब्रह्मण्येश्वर नागेंद्र स्वामी मंदिर शासी के बोर्ड के सदस्यों को मंदिर के विकास और श्रद्धालुओं को बिना किसी परेशानी की सुविधाएं प्रदान करने की दिशा में काम करना चाहिए। డివిజన్ నుండి 42 డివిజన్ నుండి ఇవాళ డైరెక్టర్లను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఒక ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం నాగేంద్ర స్వామి దేవాలయం. అంటే ఈ దేవాలయానికి హైదరాబాద్ నుండి కానీ చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటారు. మరి ఇక్కడికి అందరికీ డైరెక్ట్ రావడం కూడా నిజంగా కూడా నాగేంద్ర స్వామి ఆశీస్సులు డైరెక్టర్లకు ఉన్నట్టుగానే భావించాలి. దాంతోపాటు దేవాదాయ శాఖ మంత్రి మన కొండ సురేఖ మేడం గారు కూడా ఈ టెంపుల్కు ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. త్వరలో కూడా ఇప్పుడు ఈ టెంపుల్ ఇంకా డెవలప్ చేయడానికి ఆమె రానున్న రోజుల్లో రాబోతున్నారు. మరి ఇక్కడ తోట రామచంద్రం కొడుకు నరసింహలింగం దీనికి చైర్మన్. వాళ్ళ హయాంలో ఇక్కడ ఈ టెంపుల్ స్టార్టింగ్ నుండి కూడా అభివృద్ధి జరగడం, ఈ టెంపుల్ను స్థాపించడం, ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లను కూడా వాళ్ళ ద్వారా ఇక్కడ జరుగుతుంది. మరి ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ టెంపుల్ కూడా ఇక్కడ మార్చడం జరుగుద్ది. ఇక్కడ ఫ్లోరింగ్ చేయడం జరుగుతుంది మేడం ద్వారా, సురేఖ మేడం ద్వారా. మరి ఆమె చాలాసార్లు విజిట్ చేసి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా కంకణం కట్టుకొని అన్ని దేవాలయాలను కూడా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు డైరెక్టర్ అందరూ కూడా సిద్ధశుద్ధితోటి పనిచేసి రేపు అభివృద్ధి జరిగే విషయంలో కూడా ధర్మకర్తలు కూడా ముందుండాలని కూడా కోరుకుంటున్నారు. మరి ధర్మకర్తలందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఒకటి సంధ్య, ఒకటి లావణ్య, ఇంకొక మెంబర్ హనీలు, మనం వేణు, వడ్లకొండ జగన్నాథం, ఈ 5 మెంబర్స్ ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. మరి 5గురికి మీ అందరు ఆశీస్సులు ఉండాలని కూడా, భగవంతుని ఆశీస్సులు ఉండాలని కూడా